ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఏదైతే మీకు సిఆర్‌పిఎఫ్ ట్రేడ్స్‌మెన్ రిజల్ట్స్ ఎప్పుడు అని నన్ను సతాయించే వాళ్ళు మెసేజ్‌ల మీద మెసేజ్‌లు. సో ఆ రిజల్ట్స్ కూడా వచ్చేసింది. మీరందరూ చూసుకున్నారు. నేనే అప్డేట్ లేట్‌గా ఇచ్చాను. సో సారీ అందరికీ. సో ఎందుకంటే నేను చూసుకోలేదు సరిగా. నెట్ ప్రాబ్లమ్ ఒకటి, చూసుకోకపోవడం ఒకటి. ఈ 2 కారణాల వల్ల నేను లేట్‌గా అనేది అప్డేట్ ఇచ్చాను. మీకేదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ నోటీస్ నేను మీకు ఆల్రెడీ ముందు ఒకసారి చెప్పినాను ఫస్ట్ అప్డేట్ అనేది. ఇచ్చినాను, తర్వాత క్లారిటీ కూడా ఇచ్చిన. తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి. మీకు రేపు నెల 14వ తేదీ లోపే మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. మీకు నోటీస్ కూడా రిలీజ్ అవుతుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఆ నోటీస్ కూడా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. crwebrecruitment.gov.in అనే వెబ్‌సైట్‌లో మీకు నోటీస్ కూడా ఫిజికల్ డేట్లు కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. అడ్మిట్ కార్డులు వచ్చినప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. సో ఈ నోటీస్‌కి సంబంధించి ఒకసారి చూద్దాం. ఈ నోటీస్‌కి సంబంధించి ఇదిగో జూన్ 2nd వీక్ నుంచి అనేది మీకు ఫిజికల్ స్టార్ట్ అవుతుంది. 14వ తేదీ లోపే మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో తర్వాత ఇంకోటి ఏమంటే చాలామంది మిమ్మల్ని ఎవరు మిస్‌గైడ్ చేస్తున్నారో నాకు తెలీదు. సో దయచేసి మిస్‌గైడ్ అవ్వద్దండి. సో ఏదో ఒక జాబ్ కొట్టుకోండి. సో అది ఏ జాబ్ అయినా సరే. నేను ఎందుకు చెప్తానంటే నేను ఆ బాధ అనేది నేను పడినా. కొన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా మంచి జాబులు అనేది వదులుకునేసాను. తర్వాత ఇప్పుడు తలుచుకున్న ప్రతిరోజు బాధపడతాను. అలా ప్రతిరోజు. సో ఎవ్రీ టైం తలుచుకున్నప్పుడంతా బాధపడుతూ ఉంటాను. నేనే మిస్టేక్ చేశాను. సరిగ్గా చదువుకోలేదు. అలా కొన్ని కారణాల చేత మంచి జాబ్ అనేది వదులుకున్నాను. తర్వాత ఇప్పుడు దాన్ని తలుచుకున్నప్పుడంతా బాధేస్తుందనమాట. సో అప్పుడు ఆ క్షణంలో అప్పుడు నాకు ఆ జాబులు తక్కువ అనిపించింది. కానీ ఏమంటే ఇప్పుడు నాకు అది ఎక్కువ అనిపిస్తుందనమాట. సో అలా మనకు తెలియకుండానే మనం ఎవరో వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది వినేసి మనం జాబులు వదిలేస్తాము. వదిలిన తర్వాత దాని వాల్యూ అనేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుందనమాట. తెలిసినప్పుడు చాలా అంటే చాలా బాధపడతారు. సో దయచేసి నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఏ జాబ్‌ను వదలొద్దండి. స్వీపర్ కాకపోతే ఏ పనిమాల జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబే. ఆ లెక్కే వేరనమాట. నువ్వు సాఫ్ట్‌వేర్‌లో 10 లక్షలు సంపాదించు. మజా రాదు. అదే నువ్వు గవర్నమెంట్ జాబ్‌లో ఒక 20,000 సంపాదించు. నీ చుట్టుపక్కల జనాలు సో మంచి రెస్పెక్ట్ దొరుకుతది. నీకు మంచి అమ్మాయి వస్తది. సో లైఫ్ అంతా బావుంటది. సో ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ ఉన్న తేడా అదే. మీకు నాలెడ్జ్ ఉంటే ఇంకో జాబ్ కొట్టండి. ఆ జాబ్‌లో చేసుకుంటూ బాగా చదువుకోండి. ఇంకో జాబ్ కొట్టుకోండి. సో దయచేసి నా రిక్వెస్ట్ అనుకోండి. సో జాబ్‌ని ఏది వదలొద్దండి. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దండి. దేవుడు అనేది అవకాశం ఒకసారే ఇస్తాడు. మళ్ళీ ఇవ్వడు. సో మళ్ళీ చాలా కష్టాలు పడాల్సి వస్తది. ఆ కష్టాలన్నీ భరిస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాన్ని గుర్తుపెట్టుకొని జాబ్‌ని వదులుకోవద్దండి. సో ఇది ఫిజికల్‌కి సంబంధించి జూన్ 14th లోపే మీకు ఫిజికల్ అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది. నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది. నేనే పెడతాను మీకు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్‌కి సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్ ఏదైతే కంప్లీట్ అయిపోయిందో, ఎవరైతే లిస్ట్‌లో వచ్చిందో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఇంకోటేమంటే మీరు ఇప్పుడే సక్సెస్ అయిపోయినట్టు కాదు. మీకు ఇంకా 3 స్టేజ్‌లు ఉన్నాయి. 3 స్టేజ్‌లు దాటాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పీఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లో సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ అనేది ఉంటది. దాని తర్వాత ఏమేమి ఉంటాయి అనేది మీకు చెప్తాను. ఆల్రెడీ ఒకసారి చెప్పినాను. ఇంకోసారి చూసుకోండి. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌కి సంబంధించి హైట్ అనేది చెక్ చేస్తాడు. నాకు తెలిసి మిషన్ల ద్వారా చెక్ చేయొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఈసారి. సో 170 సెంటీమీటర్స్ అబ్బాయిలకైతే 170 సెంటీమీటర్స్, అమ్మాయిలకైతే 157 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇందులో ఎస్టీకి అయితే 162.5 మేల్ కేటగిరీ, ఫీమేల్‌కి అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ ఈ పీఎస్టీలో సెకండ్ పార్ట్ వచ్చి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లో చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. మీకు చెస్ట్ రావాలంటే ఓన్లీ డిప్స్ మీదే ఆధారపడింది. డిప్స్ మీరు పొద్దున్నే సాయంత్రం ఇంత డిప్స్ కొడితే మీకు అంత త్వరగా చెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతది. నెక్స్ట్ ఇందులో చెస్ట్‌కి సంబంధించి రిలాక్సేషన్ ఎస్టీ వాళ్ళకైతే 76 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు అనేది పెరగాలి. ఇది ఎస్టీ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పీఎస్టీ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పీఎస్టీలో క్వాలిఫై అయితేనే చెస్ట్ హైట్, వెయిట్, చెస్ట్ అవి చూసిన తర్వాత నెక్స్ట్ పీఈటీకి నేను పంపిస్తారు. పీఈటీలో మ్యాక్సిమం రోడ్డే ఉంటుంది. ఎందుకంటే సిఆర్‌పిఎఫ్ ట్రేడ్స్ మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు గ్రౌండ్ అనేది. సో ఇప్పటివరకు అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రోడ్ మీదే ఉంటుంది. మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ అంతా. ఇక్కడ సిఆర్‌పిఎఫ్‌కి సంబంధించిన మీరు ఏదైతే ట్రేడ్ సెలెక్ట్ అయినారో దాన్ని చూసుకోండి ఏం ఫిజికల్ అనేది. కానిస్టేబుల్ డ్రైవరు, కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వెహికల్, గార్డనరు, పెయింటరు, కార్పెంటరు, బ్రాస్ బ్యాండు, పైప్ బ్యాండు, కోబ్లరు, టైలరు వీళ్ళకొచ్చి 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో పరిగెత్తాల మేల్ కేటగిరీ. ఫీమేల్‌కి అయితే 1.6 km 830 మినిట్స్‌లో అనేది పరిగెత్తాల్సి ఉంటుంది. వీళ్ళొచ్చి లదాఖ్ రీజియన్‌కి సంబంధించి మీకు అవసరం లేదు లదాఖ్ రీజియన్‌కి సంబంధించి. సో వీళ్ళంతా నెక్స్ట్ బిగ్లర్ కూడా 5 కిలోమీటర్ రన్నింగ్ అనేది పరిగెత్తాల్సి ఉంటుంది. సో ఎవరైతే బిగ్లర్ సెలెక్ట్ అయినారో వాళ్ళు కూడా 5 కిలోమీటర్ అనేది 24 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సంబంధించిన ట్రేడ్‌కి సంబంధించి కానిస్టేబుల్ కుక్కు, వాటర్ కెరియరు, కానిస్టేబుల్ బార్బరు, నెక్స్ట్ హెయిర్ డ్రెస్సరు, నెక్స్ట్ వాషర్ మ్యాను, వాషర్ ఉమెను, సఫాయి కర్మచారి వీళ్ళంతా 1.6 km 10 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలా మేల్ కేటగిరీ.
ఫీమేల్ అయితే 1.6 km 12 మినిట్స్లో కంప్లీట్ చేయాలా, ఫీమేల్ కేటగిరీ అనమాట. నెక్స్ట్ పైనీర్ వింగ్ సంబంధించి మాసును, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ వీళ్ళైతే ఇది అబ్బాయిలకి మాత్రమే ఉంది, అమ్మాయిలకి లేవు. ఈ 1.6 km 9 మినిట్స్ అనేది కంప్లీట్ చేయాలి. స్లోగా పరిగెడితే చాలు, ఈజీగా తల దించుకొని ముక్కుతో గాలి పీల్చుకొని స్లోగా పరిగెడితే లాస్ట్ వరకు ఈజీగా పాస్ అయిపోవచ్చు 1.6 km. నెక్స్ట్ ఈ పైనీర్ వింగ్లోనే మాసన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ సంబంధించి 800 మీటర్స్ అనేది 5 మినిట్స్లో అనేది కంప్లీట్ చేయాల్సినది ఉంటుందన్నమాట. ఇది పీఈటీ అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ పీఈటీ కంప్లీట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఎవరెవరు క్వాలిఫై అయినారు ఏం కథ అని చెప్పి రిజల్ట్స్ రిలీజ్ అవుతుంది. ఈ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు డిఎంఈ అంటే డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది సేమ్ ఎస్ఎస్సిజిడికి ఎలాగైతే ఎంత టఫ్గా అయితే జరిగిందో అంతే టఫ్గా ఉంటుంది. ఎలాంటి ఎక్స్చేంజ్ అలాంటి దాంట్లో దాన్ని ఏమంటారు ఎగ్జామ్షన్ ఏమి ఉండవు. ఖచ్చితంగా స్ట్రిక్ట్గానే ఉంటుంది. డిఎంఈ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫిజికల్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డిఎంఈ అనేది ఉంటుంది, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. ఆ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆర్ఎంఈ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది అయిన కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇది ప్రాసెస్. మొదట వచ్చి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించి అది అయిపోయిన తర్వాత పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దాని తర్వాత వచ్చి ట్రేడ్ టెస్ట్. ఆ ట్రేడ్ టెస్ట్లో మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసినారో ఆ ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకోండి. మీరు ఎక్కడైతే వర్క్ చేశారో లేదా మీ చుట్టుపక్కల ఎక్కడైనా వర్క్ చేసిన వాళ్ళ దగ్గరనో ఏదో సంథింగ్ మీ ఇష్టం ఏదో చేసి సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. మీకు ఆ వర్క్ వస్తే చాలు, సర్టిఫికేట్ ఏది ఉన్నా సరే ఏ ప్రాబ్లం అయితే లేదనమాట. చూస్తారా పెట్టుకుంటారా, అక్కడ మిమ్మల్ని చేయమంటారు, మీరు అక్కడే వాళ్ళకి చేసి చూపించాలన్నమాట ట్రేడ్లో. ఆ టెస్ట్లో అప్పుడు చూపిస్తే సరిపోతుంది, మీకు సర్టిఫికేట్ నార్మల్గా ఏది ఉన్నా పర్వాలేదు. అది అయిన తర్వాత ఆ ట్రేడ్ టెస్ట్ అయిన తర్వాత డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత ఆర్ఎంఈ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించి యొక్క డీటెయిల్స్ అనేది రేపు 14వ తేదీ లోపే మీకు ఫిజికల్ డేట్లు అనేది రిలీజ్ అవుతాయి, రెడీగా ఉండండి. ఇది వీడియో నచ్చితే మీ మనసుకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ అనేది చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.